సో ఇప్పుడు మనం లాగర్థమ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ లాగర్థమ్ గ్రాఫ్స్. చాలామందికి ఐటీ ఫౌండేషన్ అయిపోతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, కనీసం లాయిక్స్ గ్రాఫ్ గీయడం కూడా రాదు. సో గ్రాఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాయిక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, బేస్ బిట్వీన్ 0 and 1 ఎలా ఉంటుంది. సో ఈ క్లియర్గా ప్రతి స్టూడెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. సో ప్రతి స్టూడెంటు ఈ గ్రాఫ్స్ మీద స్పెషల్గా ఫోకస్ చేయండి. ఎప్పటికీ మర్చిపోవద్దు, ఇంటర్మీడియట్ అయిపోయే వరకు వీటిని మర్చిపోవద్దు. సో y ఈక్వల్ టు లాయిక్స్ బేస్ ఏ గ్రాఫ్ ఇఫ్ ఏ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, ఏ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎలా, అదే బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ఎలా చూద్దాం. మీకు లాగ్ 1 చెప్పాను, లాగ్ 1 వాల్యూ 0 అని. సో 1 దగ్గర లాగ్ 1 వాల్యూ 0. లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఇంతకుముందు చూసుకున్నాం లాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ వాల్యూస్. కాబట్టి నెగిటివ్ వాల్యూస్కి డిఫైన్డ్ అవ్వదు కాబట్టి గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ఉండదు, వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉండదు. ఎందుకు? లెఫ్ట్ సైడ్ వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఏంటి, నెగిటివ్ కదా. సో మరి ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్ కాకూడదు కదా. లాగ్ ఈజ్ డిఫైన్డ్ మనకేంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అండ్ ఇవి బేసిక్ రూల్స్ కదా, ఏ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. సో లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో గ్రేటర్ దాన్ 0 అంటే 0కి రైట్ సైడ్ మాత్రమే డిఫైండ్ అవుతుంది. 0 దగ్గర కూడా డిఫైండ్ అవ్వదు, 0 దగ్గర కూడా డిఫైండ్ అవ్వదు. సో కాబట్టి గ్రాఫ్ అనేది వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ వాల్యూస్ నెగిటివ్ అవుతాయి కాబట్టి నెగిటివ్ వాల్యూస్కి గ్రాఫ్ డిఫైండ్ అవ్వదు, అంటే అసలు లాగే డిఫైండ్ అవ్వదు కాబట్టి గ్రాఫ్ రాదు. ఓకే, లాగ్ 1 వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ లాగ్ ఇన్ఫినిటీ వస్తుంది. లాగ్ ఇన్ఫినిటీ మళ్ళీ అందులో కూడా డిపెండ్స్ ఆన్ బేస్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు లాగ్ ఇన్ఫినిటీ. సో అంటే ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. లాగ్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఏంటి, వై ఇదంతా ఎక్స్ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే ఎక్స్ వాల్యూ ఎటు ఉంటుంది, సో రైట్ సైడ్ ఇట్లా కంప్లీట్గా రైట్ వెళ్ళిపోవాలి. సో అట్లా రైట్ సైడ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంటే అట్లా ఇన్ఫినిటీకి వెళ్తారు. సేమ్ టైం ఎక్స్ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ ఏమైంది, ఇన్ఫినిటీ. సో వై వాల్యూ ఏంటి, పైకి వెళ్ళిపోవాలి, అంటే ఆకాశానికి రీచ్ అవ్వాలి, ప్లస్ ఇన్ఫినిటీ. సో రైట్ సైడ్ పోతున్న కొద్దీ వై వాల్యూ పైకి వెళ్తుంటుంది. సో ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ కూడా ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో గ్రాఫ్ అలా ఇంకా ఎండ్లెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ 0కి 1కి మధ్యలో గ్రాఫ్ ఏమొస్తుందంటే నెగిటివ్ వస్తుంది. సో 0కి నెగిటివ్ అంటే బిలో ది ఎక్స్, పాజిటివ్ అయితే అబోవ్ ది ఎక్స్. సో 0కి 1కి మధ్యలో గ్రాఫ్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 0 దగ్గర డిఫైన్డ్ అవ్వదు కానీ 0కి రైట్ సైడ్ ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఈ వై వాల్యూ 0కి కొద్దిగా రైట్ సైడ్ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ. కాబట్టి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో లాగ్ బేస్ అనేది లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఎప్పుడు మనం మాట్లాడుతుంది ఇఫ్ బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమొస్తుందంటే లాగ్ ఇన్ఫినిటీ బేస్ ఏ. బేస్ మోర్ దాన్ 1 కదా, ఆన్సర్ ఏంటి, ఇన్ఫినిటీ. అలాగే లాగ్ 1 బేస్ ఏ 0. అలాగే లాగ్ ఆఫ్ 0 ప్లస్ 0 దగ్గర డిఫైండ్ అవ్వదు కానీ 0 ప్లస్ విత్ బేస్ ఏ. బేస్ ఏంటి, మోర్ దాన్ 1. సో ఉన్నప్పుడు ఏంటి ఆన్సరు, మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 0ని అప్రోచ్ అవుతుందో అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. సో మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. సో మైనస్ ఇన్ఫినిటీ అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో ప్లస్ ఇన్ఫినిటీ అంటే పైకి ఆకాశానికి వెళ్ళిపోవాలి. అలాగే దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అంటే అప్పుడు దీనికి ఇన్వర్స్ ఏమొస్తుంది, వై ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్. సో వై ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ దీనికి ఇన్వర్స్ ఫంక్షన్. సో అది ఎక్కువ మీకు తెలియదు. సో ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలో తెలియదు కానీ ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏ పవర్ ఎక్స్ ఇదేంటి, లాగ్ ఎక్స్కి బేస్ ఏకి ఇన్వర్స్ ఫంక్షన్. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా బేస్ వాల్యూ ఎంత, మోర్ దాన్ 1. బేస్ ఏంటి, సో ఏ వాల్యూ మోర్ దాన్ 1. ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది అంటే ఏ పవర్ ఇన్ఫినిటీ, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఏ పవర్ ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ. ఏ పవర్ ఇన్ఫినిటీ ఎప్పుడు, అది ఆల్వేస్ కాదు. ఏ పవర్ ఇన్ఫినిటీ ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడే, ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు. సో ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ పవర్ ఇన్ఫినిటీ 1 అవుతుంది.
ఇప్పుడు ఇఫ్ ఏ వాల్యూ ఎగ్జాక్ట్లీ 1 అయితే ఎగ్జాక్ట్లీ 1 మళ్ళీ లిమిట్స్లో వేరేలాగా చెప్తాము. సో ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఎగ్జాక్ట్లీ 1, ఆ పాయింట్స్ టెస్ట్ చేయండి. లిమిట్స్లో అక్కడ ఎగ్జాక్ట్ 1 కాదు, అక్కడ వేరే విధంగా చెప్తాం. వేరే విధంగా చెప్పడానికి ఏంటంటే అక్కడ బేస్ ఎగ్జాక్ట్లీ 1 కాదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1. ఎగ్జాక్ట్లీ 1 అంటే అప్పుడు 1 పవర్ ఇన్ఫినిటీ ఎంత 1. నెక్స్ట్ ఏ పవర్ ఇన్ఫినిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎప్పుడు అంటే ఏ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు, ఏ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఏమొస్తుంది 0 అవుతుంది. ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈ వాల్యూస్ని బట్టి మనం ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్ చూద్దాం. సో ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నారనుకోండి, ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 0 వస్తే ఏ పవర్ 0 ఎంత 1. సో ఎక్స్ వాల్యూ 0 ఇక్కడే కదా, ఎక్స్ వాల్యూ 0 అయితే వై వాల్యూ ఎంత 1 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ కూడా ఏమొస్తుంది ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే ఏంటి, రైట్ సైడ్ వెళ్తే వై వాల్యూ ఏమవుతుంది ఇన్ఫినిటీ, అంటే రైట్ పోతున్న కొద్దీ గ్రాఫ్ ఏమవుతుంది పైకి వెళ్తూ ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే రైట్ వెళ్తే ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఇన్ఫినిటీ, అంటే రైట్ పోతున్న కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రాఫ్ ఇలా రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ హైట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇంకొక పాయింట్ చెప్పాలి, ఏ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఏ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఏమొస్తుందంటే 1/ఏ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. సో 1 ఏ పవర్ ఇన్ఫినిటీ అంటే ఎంత ఇన్ఫినిటీ. సో 1/ఇన్ఫినిటీ అంటే ఎంత 0. సో ఏ పవర్ ఆఫ్ అంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే, సో ఇక్కడ ఏ పవర్ ఎక్స్ కదా, సో ఎక్స్ ప్లస్లో ఏముంది మైనస్ ఇన్ఫినిటీ. ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ ఎట్ అవుతుంది లెఫ్ట్ సైడ్, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వస్తే వస్తుంది. ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడవుతుందో వై వాల్యూ 0 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే ఇన్ఫినిటీ అవుతుందో వై వాల్యూ 0 అవుతుందంటే అప్పుడు ఎక్స్ యాక్స్ని టచ్ అవుతుంది. ఎక్కడ టచ్ అవుతుంది ఎక్స్ యాక్స్ని, ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్కడైతే అక్కడ, అంటే ఇట్లా దగ్గర తీసుకొచ్చి క్లోజ్ తీసుకొచ్చి వదిలేస్తాం. అంటే అర్థం ఏంటి, ఈ రెండు మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయి, ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడైతే ఉందో అప్పుడు వై వాల్యూ 0 అయ్యి మీట్ అవుతాయి. మరి ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ మనం చూపించగలమా, చూపించలేము. కాబట్టి ఇలా దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్ ఈచ్ అదర్. రెండు కూడా ఇక్కడ మనకి గ్రాఫ్ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ, లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ హైట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఏ గ్రాఫ్ అయినా సరే, ఇదే కాదు ఏ గ్రాఫ్ అయినా, మనం లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ అవుతున్న కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటే దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. లెఫ్ట్ నుంచి ఏంటి రైట్ వెళ్తున్నాం, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్న కొద్దీ హైట్ ఏమవుతుంది పెరుగుతుంది. హైట్ పెరిగితే దాన్ని ఏమంటాం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. కాబట్టి ఈ రెండు కూడా లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్ది హైట్ పెరిగింది. కాబట్టి దీస్ టూ ఆర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ వెన్ బేస్ ఈజ్ మోర్ దాన్ 1 కండిషన్స్ ఈజ్ అప్లైడ్. నేను ఇప్పుడు డిస్కస్ చేసింది బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఏ పవర్ ఇన్ఫినిటీ అయింది. అదే ఏ పవర్ ఇన్ఫినిటీ ఏమైంది 0 అవుతుంది. ఎప్పుడు బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ ఏం తీసుకున్నాను, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ ఏమొచ్చింది మీకు ఇన్ఫినిటీ వచ్చింది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఎక్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు వై వాల్యూ ఇన్ఫినిటీ అయింది. అదే బేస్ బిట్వీన్ 0 and 1 ఉంటే అప్పుడు ఏంటి ఏ పవర్ ఇన్ఫినిటీ ఎంత 0. సో ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏ ఈజ్ మోర్ దాన్ 1. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్లో మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఏదైనా ఫంక్షన్ ఇదే కాదు ఏ ఫంక్షన్ అయినా సరే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ x1, ఇక్కడ ఎక్స్ వాల్యూ x2 అనుకుంటే, సో ఇది y ఈక్వల్ టు f(x) అనుకుంటే గ్రాఫ్, అప్పుడు x1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది y వాల్యూ f(x1) అవుతుంది. సో x ప్లేస్లో x1 రాస్తే y వాల్యూ f(x1). నెక్స్ట్ ఇక్కడ x ప్లస్లో x2 రాసేస్తే ఇక్కడ y వాల్యూ ఏమవుతుంది f(x2) అవుతుంది. సో f(x2). సో ఇప్పుడు మనకి ఇది చూడండి x1 అనేది x2కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి x1 ఈజ్ లెస్ దాన్ x2 నేగా. సో x1 లెస్ దాన్ x2 అయితే మరి f(x1) f(x2)లో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది, ఏది లెస్ ఏది మోర్ క్లియర్ చూస్తే గ్రాఫ్. సో f(x2) పైన ఉంది, f(x1) కింద ఉంది. కాబట్టి మనకి ఏంటి f(x1) ఈజ్ ఎందుకంటే బిలో ది f(x2) కాబట్టి f(x1) లెస్ దాన్ f(x2). సో ఇది ఏ ఇంక్రీజింగ్ ఫంక్షన్కి అయినా ఈ పాయింట్ అనేది చాలా చోట్ల వాడుతుంటాము. సో ఎప్పుడో ఫస్ట్ ఇట్లా మిడిల్లో వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్ పాయింట్. అంటే ఇప్పుడు గ్రాఫ్ చూసాం, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షనే కదా.
సో లెఫ్ట్ నుంచి మనకి x1 లెస్ దాన్ x2 అయితే వాటి ఇమేజెస్ కూడా ఏమైనాయి, f(x1) ఈజ్ లెస్ దాన్ f(x2) అయింది. ఈ గ్రాఫ్కే కాదు, ఏ ఇంక్రీజింగ్ ఫంక్షన్కైనా ఎనీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఏ ఇంక్రీజింగ్ ఫంక్షన్ తీసుకున్నా కూడా ఈ కండిషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అలా ఇక్కడ కూడా మనం చూస్తే, సో ఇక్కడ x1, ఇక్కడ x2, అప్పుడు దీని ఇమేజ్ ఏంటి, f(x1). సో నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఏంటి, f(x2). సో క్లియర్గా మనకి x1 అనేది x2కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి x1 లెస్ దాన్ x2. దెన్ ఇప్పుడు f(x1) ఎలా ఉంది, f(x1) ఎలా ఉంది, లెస్ దాన్ f(x2) ఉంది. f(x1) లెస్ దాన్ f(x2). సో ఇక్కడ కూడా మనకి ఏ పాయింట్ అయితే డిస్కస్ చేసామో, అంటే x1కి x2కి మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఏమైతే ఉందో f(x1కి f(x2) కూడా ఇన్ఈక్వాలిటీ అదే ఉంది. అలా ఉంటే దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఒకవేళ గ్రేటర్ దాన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఏముండాలి, గ్రేటర్ దానే ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం, ఇంక్రీజింగ్. ఇన్ఈక్వాలిటీ సేమ్ ఉండాలి, లెస్ దానా గ్రేటర్ దాన్ అని కాదు. ఇక్కడ ఏమి ఇన్ఈక్వాలిటీ ఉందో ఇక్కడ కూడా అదే ఇన్ఈక్వాలిటీ ఉండాలి. అలా కాకుండా ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉందనుకోండి, ఆపోజిట్గా ఉంటే అది డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆ గ్రాఫ్ చూసినప్పుడు చూద్దాం. సో ఆపోజిట్గా ఉన్నప్పుడు అంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే లెస్ దాన్, ఇక్కడ కూడా లెస్ దాన్ రాశాను కాబట్టి ఓకే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనుకుంటారు. ఓకే, అది రైటే. ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ పెడితే అప్పుడు ఇది ఇంక్రీజింగ్ కాబట్టి అది డిక్రీజింగ్ అనుకుంటారు. కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. బోత్ ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఉన్నా అంటే రెండింటికి ఇన్ఈక్వాలిటీ సేమ్ ఉంటే అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి. అంటే ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్, ఇంక్రీజింగ్ ఫంక్షన్. అలా ఇక్కడ గ్రేటర్ దాన్, అక్కడ గ్రేటర్ దాన్, అది కూడా ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే దీన్ని ఇప్పుడు రివర్స్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి, x2 ఏంటి, క్లియర్ చూసుకోండి. x2 ఏంటి, గ్రేటర్ దాన్ x1 కదా, x2 గ్రేటర్ దాన్ x1. అప్పుడు ఏమైంది, f(x2) ఏంటి చూడండి, f(x2) ఈజ్ మోర్ దాన్ f(x1) కదా. ఇన్ఈక్వాలిటీ మారలే కదా. అంటే x1కి x2కి మధ్యలో ఏ ఇన్ఈక్వాలిటీ ఉందో రెండిటికి f అప్లై చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారలేదు. సో రెండిటికి మనం f అప్లై చేస్తే అప్పుడు f(x2) గ్రేటర్ దాన్ f(x1). ఇన్ఈక్వాలిటీ మారలేదు. ఎప్పుడైతే ఓ ఫంక్షన్ అప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ మారిందనుకోండి, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత లెస్ దాన్ అయిపోయింది అనుకోండి, ఇన్ఈక్వాలిటీ మారిపోతే అది డిక్రీజింగ్ ఫంక్షను. ఇన్ఈక్వాలిటీ మారకపోతే ఇంక్రీజింగ్ ఫంక్షను. చాలామంది ఇది రాస్తారు బుక్లో, ఇదంతా ఇదే ఉంటుంది. ఇలా ఉంటే ఇంక్రీజింగ్, ఇక్కడ గ్రేటర్ దాన్, ఇప్పుడు ఇట్లా గ్రేటర్ దాన్ ఉంటే ఇది ఇంక్రీజింగ్ కాబట్టి ఇది డిక్రీజింగ్ అంటారు అనుకుంటారు చాలామంది. కాదు, అది ఇంక్రీజింగే, ఇది ఇంక్రీజింగే. ఏంటి, ఇక్కడ ఏదైతే x1కి x2 మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఉందో వాటి ఇమేజెస్ మధ్యలో కూడా అదే ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇక్కడ కూడా అదే రూల్ ఫాలో అయింది కదా. x2కి x1కి మధ్యలో ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో వాటి ఇమేజెస్, అంటే ఫస్ట్ x2 ఉంది కాబట్టి ఇక్కడ f(x2), వాటి ఇమేజెస్ కూడా అదే ఇన్ఈక్వాలిటీ. అంటే ఆర్డర్ అదే ఉండాలి. ఇక్కడ x2 ఉంటే ఇక్కడ f(x2) ఫస్ట్ ఉంటే అప్పుడేంటి, ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇన్ఈక్వాలిటీ మారకపోతే ఇది ఇన్పుట్స్ అంటాం, వాటిని అవుట్పుట్స్ అంటాం. ఇన్పుట్స్కి ఇన్ఈక్వాలిటీ ఏముందో అవుట్పుట్స్ కూడా అదే ఇన్ఈక్వాలిటీ ఉంటే ఇంక్రీజింగ్. ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందో అది డిక్రీజింగ్. నెక్స్ట్ మనం ఆ డిక్రీజింగ్ గ్రాఫ్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ x1 లెస్ దాన్ x2 అయితే, f అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే, ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే, ఈ గ్రాఫే కాదు ఏ గ్రాఫ్కైనా ఒక గ్రాఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే, అంటే f(x) అనే ఫంక్షన్ మీకు ఏదో సమ్ ఫంక్షన్ అని తెలుసు, అది ఇంక్రీజింగ్ అని తెలుసు. లాగే కాదు, ఏదన్నా ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అని తెలుసు. అప్పుడు మీరు ఏం రాస్తారు, x1 లెస్ దాన్ x2 అని తెలిస్తే దెన్ మీరు ఏం రాయాలి, f(x1) లెస్ దాన్ f(x2) అని రాయాలి. ఒకవేళ f(x1) లెస్ దాన్ f(x2) అని తెలిస్తే అప్పుడు ఎఫ్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. అంటే ఇక్కడ ఎఫ్ అప్లై చేసాం, ఇక్కడ ఎఫ్ని రిమూవ్ చేసాం. అప్లై చేసినా రిమూవ్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు ఫర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్కి అన్నిసార్లు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ ఫంక్షన్స్కి ఒక ఇన్ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ ఎఫ్ అప్లై చేసినా, కింద స్టెప్లో ఎఫ్ రిమూవ్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు. నెక్స్ట్ log x బేస్ ఏ గ్రాఫే విత్ బేస్ అనేది 0 to 1 ఉన్నప్పుడు, బేస్ అనేది 0 to 1 ఉన్నప్పుడు అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే, సో x వాల్యూ 1 అయితే y వాల్యూ ఎంత 0. సో ఎందుకు log 1 0 కదా, సో 0. ఓకే. నెక్స్ట్ log ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇంతకుముందు చూసాం log ఇన్ఫినిటీ
బేస్ ఏ ఏం చెప్పాను, ఇన్ఫినిటీ అని చెప్పాను. కాకపోతే అక్కడ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏమైంది, బేస్ అనేది 0 to 1 ఉంది. బేస్ అనేది 0 to 1 ఉంది. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఎప్పుడు, ఈ బేస్ వాల్యూ 0 to 1 ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంతకుముందు లాగ్ 0 డిఫైన్ అవ్వదు, కానీ 0 ప్లస్ విత్ బేస్ ఏంటి, మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. 0కి రైట్ సైడ్ ఏం చెప్పాను మీకు, మైనస్ ఇన్ఫినిటీ అని చెప్పాను, మైనస్ ఇన్ఫినిటీ. మరి ఇప్పుడు ఏమవుతుందంటే లాగ్ 0 ప్లస్ విత్ బేస్ ఏ ఏమవుతుందంటే ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఎప్పుడది, ఇఫ్ బేస్ అనేది 0 to 1 ఉన్నప్పుడు. సో ఆపోజిట్ అవుతుంది దాని కంప్లీట్గా. అంటే అది ప్లస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇది మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో మీకు బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏంటి, లాగ్ ఇన్ఫినిటీ విత్ బేస్ ఏ అంతా ఇన్ఫినిటీ. అదే లాగ్ 0 ప్లస్ విత్ బేస్ ఏ అంతా మైనస్ ఇన్ఫినిటీ. చూసారా ఇంటర్చేంజ్. సో దాని ఆన్సర్ ఇక్కడ ఏంటి, బేస్ మోర్ దాన్ ఉన్నప్పుడు ఇది ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ వస్తే ఇక్కడ ఏమైంది, ఇన్ఫినిటీ దగ్గర దీని ఆన్సర్ వచ్చింది, మైనస్ ఇన్ఫినిటీ వచ్చింది. నెక్స్ట్ 0 ప్లస్ దగ్గర, ఇక్కడ 0 ప్లస్ దగ్గర ఏమొచ్చింది, మైనస్ ఇన్ఫినిటీ వస్తే ఇక్కడ 0 ప్లస్ దగ్గర ఏమొచ్చింది, ప్లస్ ఇన్ఫినిటీ వచ్చింది. సో ఆన్సర్స్ దీని ఆన్సర్, దాని ఆన్సర్ దీనికి అయిపోయింది. ఎప్పుడు, బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు. మరి ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ కదా, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే రైట్ సైడ్ వెళ్ళాలి. అప్పుడు వై వాల్యూ ఏమైంది, వై కదా, వై వాల్యూ ఏమైంది, మైనస్ ఇన్ఫినిటీ అయింది. అంటే రైట్ సైడ్ పోతున్న కొద్దీ వై వాల్యూ ఏమైంది, మైనస్ ఇన్ఫినిటీ అయింది. అంటే వై వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అంటే తగ్గుతూ డౌన్ అవుతూ అండర్ గ్రౌండ్కి వెళ్తుంది. అంటే మీరు రైట్ సైడ్ వెళ్తున్న కొద్దీ గ్రాఫ్ డౌన్ అవుతూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అదే 0 ప్లస్ దగ్గర ఇంక్రీజ్ అవుతూ ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాదు, ఇది డిక్రీజింగ్ ఫంక్షన్. ఎందుకు, ఇంతకుముందు ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎందుకు, మనం లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ హైట్ డౌన్ అవుతూ అండర్ గ్రౌండ్కి వెళ్తుంది. లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ డౌన్ అవుతూ అండర్ గ్రౌండ్. అంటే ఏమవుతుంది, హైట్ డిక్రీజ్ అవుతానే ఉంది. మన లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ హైట్ డౌన్ అవుతూ డిక్రీజ్ అవుతూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇదేంటి, డిక్రీజింగ్ ఫంక్షన్. ఇది గ్రాఫే కాదు, ఏ గ్రాఫ్ అయినా మనం లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ, అంటే ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ హైట్ తగ్గింది అనుకోండి, అంటే రైట్ పోతున్న కొద్దీ ఎక్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా, పెరుగుతున్న కొద్దీ హైట్ తగ్గుతూ ఉంటే అది డిక్రీజింగ్ ఫంక్షన్. అదే రైట్ పోతున్న కొద్దీ, అంటే ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటే అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఈ గ్రాఫ్ ఏంటి, డిక్రీజింగ్ ఫంక్షన్. మరి డిక్రీజింగ్ ఫంక్షన్ ఇంతకుముందు మనం ఒక ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజింగ్ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏమవుతుందో. సో 2 వాల్యూస్ తీసుకుంటున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది లెస్, రైట్ సైడ్ ఉన్నది మోర్ అని క్లియర్గా తెలుసు. సో ఇక్కడ మనకి x1 ఇదేంటి, దాని ఇమేజ్ ఏంటి, f(x1). నెక్స్ట్ ఇది x2, దాని ఇమేజ్ ఏంటి, f(x2). సో ఇక్కడ క్లియర్గా మనకి x1 అనేది x1 లెస్ దాన్ x2, దెన్ ఏమైంది, f(x1) f(x2) లేదు, మోర్. చూడండి, f(x1) మోర్ దాన్ f(x2). f(x1) పైన ఉంది. సో x1 లెస్ దాన్ x2 అయితే f(x1) f(x2) కంటే ఎక్కువ ఉంది. అంటే ఇన్ఈక్వాలిటీ మారిపోయింది. అంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ ఏమైపోయింది, గ్రేటర్ దాన్ ఉంది. అంటే ఇన్పుట్స్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఉంటే వాటి అవుట్పుట్స్ అదే అవుట్పుట్స్. అంటే దీనికి f వేస్తే ఇది f(x1), దీనికి f వేస్తే f(x2). ఏమైంది, ఇన్ఈక్వాలిటీ మారిపోయింది, లెస్ దాన్ నుంచి గ్రేటర్ దాన్ అయిపోయింది. కాబట్టి అది డిక్రీజింగ్ ఫంక్షన్కి అలా జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే అక్కడ లెస్ దాన్ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ మారిపోయింది అంటే అది డిక్రీజింగ్ ఫంక్షను, ఇన్ఈక్వాలిటీ అలాగే స్టడీగా ఉంది అంటే అది ఇంక్రీజింగ్ ఫంక్షను. కాబట్టి సో మీకు అంటే గ్రాఫ్ చూస్తే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తెలుస్తుంది, దాంతోపాటు ఈ పాయింట్ కూడా వితౌట్ గ్రాఫ్ కూడా మీకు తెలియాలి. అంటే ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి మధ్యలో ఇన్ఈక్వాలిటీ మారింది అనుకోండి, ఇన్పుట్స్ మధ్యలో ఏ ఇన్ఈక్వాలిటీ ఉందో దానికి ఆపోజిట్ అవుట్పుట్స్కి వస్తే
ఆ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్గా మీరు గుర్తించాలి. ఇక్కడే కాదు, ఏ చాప్టర్లో ఎక్కడైనా ఈ గ్రాఫే కాదు, ఎనీ గ్రాఫ్ కూడా లేకుండా జస్ట్ ఈక్వేషన్ తెలుసు, ఇన్ఈక్వాలిటీ తెలుసు, ఇన్పుట్స్ మధ్య ఇన్ఈక్వాలిటీ తెలుసు, అవుట్పుట్ మధ్య ఇన్ఈక్వాలిటీ తెలుసు, దే ఆర్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి అది డిక్రీజింగ్ ఫంక్షన్కే అలా జరుగుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్కి ఇన్ఈక్వాలిటీ అనేది స్టడీగా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఇన్వర్స్ ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్ చూద్దాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాగ్ ఎక్స్ గ్రాఫ్స్ రెండు రకాలు ఉన్నాయి. బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు చూసుకోండి, ఒకటికి 10 సార్లు వినండి, ఏం పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు రాకుండా అయిపోవడం వల్ల యూజ్ ఏం లేదు. సో లాగ్ గ్రాఫ్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. క్లియర్గా మైండ్లోకి రీచ్ అయ్యే వరకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వినండి. ఇంతకుముందు బేస్ మోర్ దాన్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఎలా ఉంది, అదే లాగ్ ఎక్స్ గ్రాఫ్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ఎలా ఉంది. ఇంతకుముందు కింద నుంచి ఇలా పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు పై నుంచి కిందకి వచ్చింది, అది గుర్తించండి. సో లాగ్ ఎక్స్ గ్రాఫ్ విత్ బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మైండ్లో ఉండాలి, బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు కూడా ఐడియా ఉండాలి. అలాగే ఎక్స్పోనెన్షియల్ కూడా. సో ఎక్స్పోనెన్షియల్ ఏమవుతుందో చూద్దాం. y = a power x. సో y = a power x. సో ఏ పవర్ రైట్ సైడ్ పోయారనుకోండి, ఏ పవర్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ కాదు ఇక్కడ, ఏ పవర్ ఇన్ఫినిటీ 0. అదేంటి, ఇంతకుముందు చెప్పాను బేస్ బిట్వీన్ 0 and 1. ఇక్కడ బేస్ ఏంటి 0 to 1 కదా, ఏ అనేది 0 to 1. బేస్ 0 to 1 ఉన్నప్పుడు పవర్ ఇన్ఫినిటీ అయితే దాని వాల్యూ ఎంత 0. కాబట్టి రైట్ పోతున్న కొద్దీ y వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది, రైట్ సైడ్ పోతున్న కొద్దీ y వాల్యూ 0 అవుతుంది. లేదా x వాల్యూ ఎగ్జాక్ట్గా 0 అయితే ఏ పవర్ 0 ఎంత 1, ఏ పవర్ 0 1. సో రైట్ సైడ్ పోతున్న కొద్దీ ఏమవుతుంది, y వాల్యూ 0 అవుతుంది. అంటే x వాల్యూ ఎప్పుడైతే ప్లస్ ఇన్ఫినిటీ అవుతుందో అప్పుడు y వాల్యూ మీకు ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/a పవర్ ఇన్ఫినిటీ. సో ఏ పవర్ ఇన్ఫినిటీ ఎంత, బేస్ బిట్వీన్ 0 and 1 కదా, బేస్ బిట్వీన్ 0 and 1. ఏ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ డిపెండ్స్ ఆన్ బేస్, అది ఏంటి బేస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బేస్ మోర్ దాన్ 1 అయితే ఏ పవర్ ఇన్ఫినిటీ, కానీ బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు ఏ పవర్ ఇన్ఫినిటీ ఎంత 0. కాబట్టి 1/0 ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే ఇక్కడ చూడండి ఏ పవర్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే అంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ కదా. సో ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే వై వాల్యూ ఏమైంది 0 అయింది, సారీ వై వాల్యూ ఏమైంది ప్లస్ ఇన్ఫినిటీ అయింది. సో ఇది కూడా డిక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా x1 లెస్ దాన్ x2 అయితే, సో ఇక్కడ x1 ఇది x2. సో x1 లెస్ దాన్ x2 అయితే వాటి అవుట్పుట్స్ అలా లేవు చూసుకోండి. సో x1 లెస్ దాన్ x2, దెన్ అవుట్పుట్స్ f(x1) ఎక్కువ ఉంది చూడండి, f(x1) ఎక్కువ హైట్లో ఉంది, f(x2) కంటే f(x1) మోర్ హైట్లో ఉంది. కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారిపోయింది. కాబట్టి అదేంటి డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే గ్రాఫ్తో తెలుస్తుంది, గ్రాఫ్ కాకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో డిక్రీజింగ్ ఫంక్షన్. సో ఇప్పుడు మీరు లాగ్ గ్రాఫ్స్ అంటే మొత్తం 4 గ్రాఫ్స్, లాగ్ గ్రాఫ్స్ 2 విత్ బేస్ మోర్ దాన్ 1, ఒకటి 0 to 1. నెక్స్ట్ ఏ పవర్ ఎక్స్ గ్రాఫ్ విత్ బేస్ మోర్ దాన్ 1, బేస్ బిట్వీన్ 0 and 1. ఈ 2 గ్రాఫ్స్ మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎప్పటికీ మర్చిపోవద్దు. 1 + 1 2 అని ఎంత ఫాస్ట్ చెప్తారో ఈ గ్రాఫ్స్ కూడా అంత ఫాస్ట్గా నేర్చుకో రావాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బేస్ మోర్ దాన్ 1 బిట్వీన్ 0 and 1 కన్ఫ్యూజ్ అవ్వద్దు, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ముఖ్యంగా 8th 9th ఉన్న వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంటర్మీడియట్లో అంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో వాళ్ళు ఎక్కువ టైం కేటాయించి నేర్చుకోవడం ఇంపార్టెంట్. అయిపోవడం కాదు, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్.